హాయ్ ఫ్రెండ్స్, మా వాడికి బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఇది దర్శిన్ పౌడరు కొద్దిగా లైట్ ఒక 1/4 స్పూను. ఓకే, తర్వాత దేని మైదా పేరు చెప్పాలి. ఇది పాలు కొద్దిగా, ఎందుకంటే 5 బ్రెడ్లకి అనమాట. షుగర్ 1 స్పూనా, షుగరు 1 స్పూను, 2 ఎగ్, పింపుల్ జాగ్రత్త. ఇది పాన్ కేక్ వేసుకునేది అనమాట. చూసారా, ఇది 1 స్పూన్. అంటే అస్సలు కాదు, సేమ్ అస్సలు లాగానే ఉంటుంది అనమాట. అంటే స్వీట్, అది అంటే బ్రెడ్కి బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటాం. బిస్మిల్లా. అంటే ఇది 5 బ్రెడ్లకి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది బ్రెడ్. మా వాడు ఎక్కడలేదు, ఏమంటారు, రెస్టారెంట్ స్టైల్లో తింటాడు మా జాసులు కూడా. మళ్ళా చిన్నగా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ వేస్తాను. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ దీంట్లో ముంచుకుంటాం. ఇక 5 పీసులు ఇలా పెట్టి ఒక 1/2 స్పూన్ చెప్పుదేసుకుని ఆయిల్ వేయలేదు, చెప్పుదేసాను. డైట్ చేసేవాళ్ళు స్ప్రే కొట్టుకోవచ్చు. బిస్మిల్లా. బాగా 2 సార్లు అద్దితే బ్రెడ్ బాగా మునుగుతుంది అనమాట. బాగా బ్రెడ్ బాగా మునుగుతుంది. వాడికి 5 పీసులు కావాలి. మా వాడు రెస్టారెంట్ స్టైల్లో ఎతికి తింటాడనమాట. నేను అలా అని ఆలోచించి, అంటే రోజు రెగ్యులర్గా సేమ్ ఫుడ్ కాకుండా. వీడియో ప్రకారం చేయింది, అదే చేయన్నాడు. ఆడ బ్రెడ్ అయిపోతుంది సార్, రాత్రి ఇంత అయిపోయింది అనుకున్నాను నేను. ఇది అయిపోయింది. 5 పీసులు. ఇది కార్న్ఫ్లవర్ అనమాట, ఊరికే డిజైన్ కోసమే అది. ఓకే, లైట్గా అద్దా ఇట్లా చల్లుకోవాలి ఫ్లవర్. అయిన తర్వాత ఇది సోస్ ఇందాక వేసాం కదా, అదనమాట పాన్ కేక్ వేసే సోస్. ఎక్కువ అడిగి ఉండాలి కదా. మా పాపకి, మా సూలాదానికి ఈ జామ్ అంటే చాలా ఇష్టం. అది కానీ చూసిందంటే లట్లు వేసుకొని తినేస్తుంది, లేదు స్కూల్కి పోయింది. ఓకే, ఇదిగో మనకి ఫ్రూట్స్ ఏదైనా కానీ మనకి ఏ ఫ్రూట్స్ కావాలో అది మనం పెట్టుకోవచ్చు. ఇదిగో చూసారా, నేనైతే బ్లాక్బెర్రీ కొద్దిగా, ఇట్లా రెడ్ బెర్రీ కొద్దిగా పెట్టాను. మీకు ఏది కావాలంటే ఫ్రూట్స్ మీకు ఏది అవైలబుల్లో అది పెట్టుకోవచ్చు దీంట్లో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.
మీకు యూస్ఫుల్ అనుకుంటే మీరు ట్రై చేయండి. బాయ్.